సొసైటీ మీద ఆరోపణలు. మరి 3వ తారీఖు నాడు నా పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఆ అవిశ్వాసాన్ని డీసీఓ గారు ప్రతి ఒక్క డైరెక్టర్కు నోటీసులు ఇస్తూ 25వ తారీఖు నాడు అవిశ్వాసం పెట్టడం జరిగింది. మరి ఆ అవిశ్వాసంలో 25వ తారీఖు నాడు సభ్యులు హాజరైనారు. మరి సభ్యులు హాజరై మరి కోరం లేనందున మరి ఆ అవిశ్వాసాన్ని వీడిపోయినట్టుగా ప్రకటించాలి మరి డీసీఓ గారు. కానీ మరి ఎందుకు ప్రకటించలేదు నాకు తెలియదు. మరియు ఆ రోజు 1 o'clock వరకే అవిశ్వాసం తీర్మానం చేస్తూ కొత్త సభ్యులను ఎన్నుకోవాలి. మరి అలాంటిది జరగలేదు, వీగిపోయింది అని రాయలేదు మినిట్ బుక్లో కూడా. మరి అన్యాయ కారణాల వల్ల రేపటికి వాయిదా వేస్తూ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతూ తెల్లారి దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి తెల్లారి 26వ తారీఖు నాడు వాళ్ళు విరమించుకున్నారు. ప్రస్తుతం ఉన్న చైర్మనే కొనసాగుతారు, వైస్ చైర్మన్ గారు కొనసాగుతారు అని చెప్పడం జరిగింది. మరి అంతటితో జరిగిపోయిన సంఘటన అది మీ అందరికీ తెలుసు. మరి ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు నా మీద. ఒక ల్యాండ్ విషయంలో 27,83,000 కొని దాంట్లో 3 లక్షలే అక్కడ రైతులకు ఇచ్చి మిగతా డబ్బులు సొసైటీ చైర్మన్ వాడుకున్నారు అని దాని మీద ఆరోపణలు రాసి, అది వాస్తవం కాదు, అది అవాస్తవం. అది మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అంటే అక్కడున్న దాని వాల్యుయేషన్ ప్రకారము, ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారము ఆ సర్వే నంబరు 252 అది గ్రామకంఠంలో ఉన్నందున దానికి 12,10,000 రూపాయలు వాల్యుయేషన్ ఉండే. దాని ప్రకారము మనము చాలాను కూడా కట్టాము. 1,67,000 ఒక చిల్లర, 1,00,000 రూపాయలు కూడా వాళ్ళు పేపర్ రాశారు పెద్దల సమక్షం లోపల. 3 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి వాళ్ళను దానపత్రం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పి మరి అక్కడికి పోయినాక దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేశారు రైతులను అనేది రాశారు. ఆ రైతులు కూడా చదివారు. ఏంది చైర్మన్ సాబ్ ఇది ఇట్లా రాశారు 27,83,000 అంటే అది వాల్యుయేషన్ ప్రకారం రాయవలసి వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు చాలాను కూడా కట్టాము అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. మరి తెల్లారి వాళ్ళ అకౌంట్లోకి మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్లోకి 3 లక్షలు చేశాము. మరి ఓకే, దీనికి ల్యాండ్కు సంబంధించిన మనము అప్లికేషన్ పెట్టుకున్నాము డీసీఓ గారికి. అది 26/2 2018 నాడు మెదక్ డీసీఓ గారికి ల్యాండ్ పర్చేస్ కోసం మాకు పర్మిషన్ ఇచ్చారు 4,95,000కు. మరియు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. దీన్ని మాకు కొత్త బిల్డింగ్ 12,50,000 వరకు ఎస్టిమేషన్ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. అక్కడే 250 మెట్రిక్ టన్నుల గోదాం అండ్ కాంపౌండ్ వాల్ అండ్ సీసీ 2015-16 మధ్యలో అదొక 12 లక్షల వరకు ఎస్టిమేషన్, డీడీ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. అదొక 24 lakhsకు విలేజ్లో ఉన్న గోదాములు ప్రిపేర్ చేయడము, కొత్త బిల్డింగ్ కట్టడము, కాంపౌండ్ వాల్ ఫినిషింగు, అది కాంపౌండ్ వాల్ సీసీ, ఇందులో 3 బోర్లు వేసాము. అది ఓకే. ఆ తర్వాత మనం కొత్త చెప్పాను కదా మీకు, కొత్త 252 సర్వే నెంబర్లకు పోవడం జరిగింది. మరి అప్పుడు కూడా దాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అదేదో డబుల్ బెడ్రూమ్లు కడదామని నాకు ఇప్పుడున్న నాయకులే ఎదుర్కొన్నారు. రకరకాల ఇబ్బందులు పెట్టినా దాన్ని నేను ఆ రైతుల సహకారంతో, పెద్దల సహకారంతో, ప్రతి ఒక్క పార్టీ నాయకుడు, నాకు పార్టీ అనేది తెలియదు అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ నాకు సహకరించారు కాబట్టి నేను అక్కడ 36 లక్షల ఎస్టిమేషన్ తోటి నేను బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది, బ్యాంక్ షాపింగ్ కాంప్లెక్స్ అని. ఆ తర్వాత దాన్ని మళ్ళీ నేను
మా చిట్టి దేవేంద్ర రెడ్డి గారికి మెమోరాండం పెట్టుకున్నాము. సార్ మాకు ఇక్కడ బ్యాంకు లేదు, మా రైతులకు ఇబ్బంది జరుగుతుంది, మాకు పాపన్నపేట పోవడం ఇబ్బంది అవుతుంది. పెద్ద మనసుతో నాకు మళ్ళీ బ్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఆ 36 లక్షల ఎస్టిమేషన్ మళ్ళీ 54 లక్షలకు పెరిగింది. ఎలా పెరిగింది అంటే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక బ్యాంక్ శాంక్షన్ అయింది కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కట్టవలసి వచ్చింది బ్యాంకుకు. అప్పుడు మళ్ళీ ఆ ఉన్న గోడలను తీసేసి కిందికి స్టీల్ అల్లి దాని ఇంజనీర్ ఎస్టిమేషన్ ప్రకారం స్ట్రాంగ్ రూమ్ కట్టి మళ్ళీ ఒక ఆఫీస్ రూము మళ్ళీ దాన్ని స్లాబ్ ఏరియా పెంచవలసి వచ్చింది. అలా దాన్ని కూడా మనం 52-53 లక్షల మధ్యలో దాన్ని కూడా యాజ్ పర్మిషన్ యాజ్ ఎంబీ రికార్డ్ ఎక్కడ కూడా తావులేదు అవినీతికి. మరియు అలాగే కొన్న ల్యాండ్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ను కూడా చుట్టూ ఫినిషింగ్ చేసి గేటు పెట్టి అందులో ఉన్న 670-60 మెట్రిక్ టన్నుల గోదామును టోటల్గా రెండు ఎస్టిమేషన్లు కలిసి 27 లక్షల చిల్లర. మరి అది కూడా మనం కొంత లోను ఇప్పుడు ఇవన్నీ ఎలా చేశాము అంటే స్టార్టింగ్ 20 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నాము, తర్వాత 40 lakhs తీసుకున్నాము, తర్వాత 10 lakhs తీసుకున్నాము. ఆ తర్వాత తక్కువ డబ్బులు ప్యాడీలా మనకు వచ్చిన లాభాలను పెట్టుకుంటూ మనం అభివృద్ధి పథంలో నడిపించాము. మరి ఇక్కడ ఎక్కడ కుంభకోణం జరిగింది, పెట్రోల్ పంపులో జరిగిందంటే చెప్పాము తీయండి. ఏ బిల్డింగ్లకు కుంభకోణం జరిగింది. మరి ఇంకొకటి ఏంటంటే ప్యాడీ కుంభకోణం. ప్యాడీలు అంటే ఏ ఇయర్ ఎంత ప్యాడీ కొన్నాము, ఎంత కమిషన్ వచ్చేది టోటల్ డీసీఓ గారే మాకు పంపుతారు. దాని ఖర్చులకు కూడా ఆమెనే ఆఫీసర్ తోటే మనం ఖర్చులకు కూడా అక్కడే తీసుకుంటారు. దాన్ని ఏదున్నా ఆ బ్యాంకులో లెక్క ఉంటుంది, ఆ సిఓ గారి దగ్గర లెక్క ఉంటుంది. దాని పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాం. మరి కోట్ల కుంభకోణం అనేది నాకు అర్థమైతలేదు. ఇది నా మీద ఆరోపణలు చేయడము కొంతమంది స్వార్థం కోసం నా మీద చేస్తున్న ఆరోపణలు, ఇంకా నిజం లేదు. మరి ఒకటి పార్టీ పరంగా నేను 2009లో టీఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది. మరి అప్పుడు కూడా నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన నాయకులే ఇప్పుడు మరి 2014లో కూడా టీఆర్ఎస్ పార్టీలో నేను మారినప్పటికీ కొన్ని నాకున్న ప్రాబ్లమ్స్ తోటి మారవలసి వచ్చింది. అక్కడ నాకు కాంతికిరణ్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి నా సొసైటీకి అన్ని రకాలుగా అండదండలతో ఉంది. నన్ను ముందుకు తీసుకుపోయేందుకు కూడా ఆయన కూడా నాకు సహకరించింది. మరియు నాబార్డు నుంచి కూడా నాకు 1,63,00,000 శాంక్షన్ రావడం జరిగింది. ఒకటి ప్రాసెసింగ్ సెంటర్, అది ప్యాడీ ప్రాసెసింగ్ అంటే మనం రైస్ మిల్ వేయాలనే ఆలోచనతోటి మనం పెట్టుకున్నాము. మనకు 1,60,00,000 శాంక్షన్ అయినాయి. ఒకటి వే బ్రిడ్జ్, రైతులకు జోకడం ఇబ్బంది అవుతుంది. ఒక వే బ్రిడ్జ్ ఉంటే మనం దాని తూకం కరెక్ట్గా ఉంటుంది. మనకు రైస్ మిల్లులు సతాయిస్తుంది కాబట్టి మనం ఆ గోదాంలోనే స్టాక్ పెట్టుకొని తర్వాత పంపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మన వే బ్రిడ్జ్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇంకోటి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ముందట అంగన్వాడీ ముందట ఒక 4 షటర్లు కడితే మళ్ళీ కిరాయికి ఇస్తే మన సొసైటీకి లాభం వస్తుంది, రేపు లాభాల బాటలో ఉంటుంది అనే విధంగా మనం 1,60,00,000 శాంక్షన్ అయిందని కూడా మనం కొన్ని ఇక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల నాకు సహకరించలేరు, కొంతమంది సహకరించకపోవడం వల్ల అది క్యాన్సిల్ కావడం జరిగింది. మరి ఇలా ఎందులో కుంభకోణం ఉంది, ఎందులో కుంభకోణం జరిగిందో మరి నాకు తెలియడం లేదు. మరి కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నన్ను నా సొసైటీని బదలాం చేసి ఒక జిల్లాలోనే ఉత్తమ సొసైటీ అవార్డు తీసుకున్న టేక్మాల్ సొసైటీ అంటే మరి అందోల్ కాన్స్టిట్యున్సీలోనే 9 సొసైటీలో అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీ అంటేనే టేక్మాల్. మరి ఆ టేక్మాల్ సొసైటీ కోట్ల కుంభకోణం కనబడుతుందా, మరి ఆ కోట్ల డెవలప్మెంట్ కనబడుతుందా అనేది ఆ రైతులు నాకు ఆశీర్వాదాల వల్ల, ఇక్కడున్న పెద్ద మనుషుల దీవెనల వల్ల, ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా నాకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వల్ల నేను ఇవాళ టేక్మాల్ సొసైటీని అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నా. ఏ కుంభకోణాలని నా మీద పెడుతున్నారో అదే రైతుల దగ్గరికి వచ్చి ఇంచుమించు ఇవాళ మన ఓటర్లే 3,900 మంది ఓటర్లు, 1,200 చిల్లర రైతులు మన
లోను హక్కుదారులు, ఎల్టీ లోన్ హక్కుదారులు వాళ్ళ సమక్షంలోనే నేను టేక్ మాల్ సొసైటీ దగ్గరికే వచ్చి నా మీద ఆరోపణలు నిరూపిస్తే నేను అదే రైతులకు క్షమాపణ కోరుకుంటూ నేను చేసిన కుంభకోణాలను బయటపెడితే చట్టపరంగా నాకు ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నా, మరి లేకపోతే మరి నా మీద నిరూపించకపోతే మరి నా మీద పరువు నష్టం దావా నేనేస్తే మరి మీరేం చేస్తారు? ముక్కు నేలకు రాస్తారా? ఇక్కడ వచ్చి మరి ఏం చేస్తారు? నేను తప్పు చేస్తే రైతుల పక్షాన ఇక్కడే సొసైటీ చైర్మన్గా టేక్ మాల్కు వచ్చి ఆ రైతుల మధ్యలో నిలబడి నేను చేసిన తప్పును ఒప్పుకొని వాళ్ళకే రాజీనామా పత్రం ఇచ్చి రైతులకు నేను సిద్ధంగా ఉన్న రాజీనామా చేసి నేను ఇంటికి పెట్టేందుకు. నేను ఆర్థికమైన కుటుంబంలోకి నచ్చినోని, నాకు ఎక్కడ కూడా రూపాయి తినవలసిన అవసరం లేదు. ఈ 30 ఏళ్ళ కిందట కూడా నాకు 40-30 ఎకరాల భూమి ఉండే. మా ఫాదర్ కూడా రాజకీయంగా వచ్చినోడే, అందరికీ తెలుసు. మరి ఎక్కడ కూడా అవినీతి లేని కుటుంబం నుంచి వచ్చినాము. మరి ఇప్పుడు మాట్లాడే నాయకులకు ఇలా 100 కోట్లు వచ్చాయి. మరి ఎక్కడికైనా వచ్చాయో మరి మీరు చెప్పాలి. నేను చెప్తా, నా ఆస్తులు చెప్తా, నా అప్పులు చెప్తా, నేను సొసైటీ డెవలప్మెంట్ చేసింది చెప్తా. మరి మీకు 10-20 ఏళ్ళ కిందట ఏముండే? ఇవాళ ఎన్ని 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి భూములు అమ్ముకొని కబ్జాలు పెట్టి మళ్ళీ 1Bలు సృష్టించి మళ్ళీ అమ్ముకున్న నాయకులు కొంతమంది ఉన్నారు. నేను ఎవరిని కూడా పేరు పెట్టి విమర్శించవలసిన అవసరం నాకు లేదు. మరి మీరందరూ కలిసి నా మీద ఇవాళ అవినీతి అని చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మీ గుండె మీద మీరు చేతులు వేసుకొని నాది అవినీత, మీది అవినీత అది మీరే గుర్తించండి. నేను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. నేను ఒక టేక్ మాల్ సొసైటీ చైర్మన్గా అదే రైతులతో ముందుకు పోయినా, అదే రైతుల ఆశీర్వాదంతో, అదే రైతుల గుండె నిండా నేనున్నా. మరి తప్పు చేస్తే అదే రైతుల ముందుకు వచ్చి తల వంచి నా సొసైటీ పదవికి వాళ్ళకే ఆ రైతులతోటే వచ్చింది కాబట్టి నాకు ఆ పదవి, ఆ రైతులకే నేను రాజీనామా పత్రాన్ని ఇచ్చి నా వైదొలేతనికి సిద్ధంగా ఉన్నా. మరి మీరు నా మీద చేసిన ఆరోపణలకు నిరూపించుకుంటారా? మరి ఏం చేస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మరి ఏది కూడా ఈ 2 నెలల నుంచి, ఈ 3వ తారీఖు నుంచి నాకు ఆర్థికంగా నాకు మనసు చాలా బాధగా ఉంది. మరి నాకు కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, నాకు అన్ని రోగాలు ఉన్నాయి. మరి ఆ భగవంతుడు ప్రజల ఆశీర్వాదంతో నేను ఇంకా ఈ రాజకీయాల్లో మెలుగుతున్నా. మరి మీరు నా ఆత్మను శోభించే విధంగా నా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇది నిజము కాదు. మరి ఆరోపణలు రుజువైతే మాత్రం నేను టేక్ మాల్కే వచ్చి ఆ రైతుల పక్షాన్ని నిలబడి నేను చేసిన తప్పును ఆ రైతుల ముందర నేను ఒప్పుకొని, మరి ఆ రైతుల విశ్వాసం ఉన్నంత వరకు మీ ఆరోపణలు నన్ను ఏం చేయలేవు. మరి నేను పార్టీ మారిన తర్వాత కూడా మరి గౌరవ కాంతి కిరణ్ ఎమ్మెల్యే గారు 2వసారి చైర్మన్ చేసిండు. మరి దాని తర్వాత 2వసారి చైర్మన్ చేసిండు. కానీ నాకు 2వసారి చైర్మన్ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటుండు 11 ఏళ్ళ నుంచి. అంటే మరి నేను 2వసారి చైర్మన్ కావడానికి కారణము మరి ఇక్కడున్న నాయకులు, రైతులు. నేను చెప్పాను ఇంతకుముందు అని, పార్టీ మారిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నేను పార్టీ పరంగా, పార్టీ ఎలక్షన్ మట్టుకే పార్టీలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత సొసైటీ అంటే పార్టీ కాదు, అది ప్రజలది. ప్రతి ఒక్క టేక్ మాల్ మండలికి సంబంధించిన సొసైటీ, అందులో పార్టీ అనేది ఉండదు. ఏం చేశాము మనం వచ్చిన తర్వాత ఏముండే, రాకమొదలు ఏముండే, ఒక్కసారి మీరు గుర్తించండి. రైతులు కూడా ఆలోచన చేయండి. మీరు నేను మీకు మంచి చేసినాను అనుకుంటే ఆశీర్వదించండి, చెడు చేసినాను అనుకుంటే నేను రైతులకి దానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఆరోపణలు మీరు కూడా ఖండించాల్సిందే. రైతులకు మరియు టేక్ మాల్ మండల ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు, అందరకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కానీ పాత నాయకులు కానీ 2013 నుంచి 19 వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మరి ఇప్పుడు 2019లో టీఆర్ఎస్ పార్టీలో మారి నేను ఇక్కడి నుంచి చైర్మన్ అయినా ఇక్కడున్న నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కానీ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసుకొని నాకు అండదండలు ఉన్నారు కాబట్టి నేను ఇంత ముందుకు పోగలుగుతున్నా. మరి నాకు సహకరించిన మా వైస్ చైర్మన్ గారు వెంకయ్య గారికి, మరి మా డైరెక్టర్ కిషన్ గారికి, మరియు శ్రీశైలం గారికి, ఉన్న విశ్వాసం పెట్టేంత వరకు కూడా సహకరించిన నూతన డైరెక్టర్లకు కూడా మరి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి అవిశ్వాసం పెట్టేంత వరకు మంచి చైర్మన్, అవిశ్వాసం తర్వాత మరి ఎందుకు చెడ్డ చైర్మన్ అయ్యాడో
అది మీరే తెలుసుకోవాలని కోరుకుంటూ మరి ఇంకేమన్నా నా మీద నన్ను అడగాలనుకుంటే మీరు అడగవచ్చు. ఎంపీ రికార్డ్ ప్రకారం నేను తీసుకున్నది 22 లక్షలు 23 లక్షలు చిల్లర సూచించారు. 100% ఇయ్యరు. ప్యాసేజ్ సెంటర్ నడిపించిన వాళ్ళకు దానికి ఇంత క్వింటల్కు ఇంత అని ఉంటుంది, క్వింటల్కు ఇంత అని ఉంటుంది. కాబట్టి అది అక్కడ డీసీఓ గారు పర్మిషన్ ఇస్తారో ఆ సెక్రటరీ గారు వాళ్ళకి ఎవరైతే సెంటర్లో నడిపించారో వాళ్ళకి దాన్ని తీసుకోవాలి. ఏ అకౌంట్ ద్వారా ఏ ప్యాడీ చేసినా మరి అకౌంట్లోనే పడతాయి. అకౌంట్ ద్వారానే కింద తీసుకుంటారు. దానికి ఏదానికైనా లెక్కలు ఉంటాయి. అది బ్యాంకులో ఉంటుంది, డీసీఓ గారి దగ్గర ఉంటుంది. చెప్తున్నా కదా నేను, రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడే వచ్చాను. కానీ దానికి కూడా ఇన్కమ్ రైతు మనం ప్యాడీ చేసిన దానికి కూడా ఇంచుమించు ఇంకొకటి 22/11/2020 వరకు మనకు ఆ ల్యాండ్ అనేది తెలియదు. మన గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మనం ఆ ల్యాండ్ తెలియదు. అది 1956 లోపలనో 65 లోపలనో బ్రహ్మానందరెడ్డి, లక్ష్మారెడ్డి, నారాయణ రెడ్డి అనే రైతులు దాన్ని దానం ఇచ్చారు అనేది వాస్తవము. మరి తర్వాత మేము దాంట్లో పోయిన తర్వాత ఆ హక్కుదారులు అంటే వాళ్ళ మన్మన్లు కొడుకులు ఇది మా భూమి అని వచ్చారు, ఇది మాది అంటే వాళ్ళకు 100% రేపు ఇక్కడ అక్కడ వాళ్ళ తాతలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే అడుగుతా ఉన్నారు. 100% వాళ్ళ తాతలు దానం చేశారు. వాళ్ళు మాకు మొన్న వాళ్ళ పేర్ల మీద ఉంటే కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వాళ్ళ తాతల పేరు పెట్టడానికి మాకు ఎలాంటి అభ్యర్థి కదా శిలాపలకం మీద ఇప్పుడు పథకంలో ఇనాగ్రేషన్ తర్వాత చెప్పారు. తర్వాత చెప్తే మనం పెడదామని పెడతాం. తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వస్తున్నాయి కదా. వాళ్ళ తాతల పేరు ఉంది కదా, ఆల్రెడీ చెప్తున్నాను కదా. చెప్పి ఓరల్గా చెప్తున్నారు కానీ అనేది డిపాజిట్ ఉంటుంది. అది మనతో 1 లక్ష రూపాయలు డిపాజిట్ షేర్ క్రాప్ లోన్ ఇచ్చినామంటే 10,000 షేర్ అమౌంట్ డిపాజిట్ ఉంటుంది. లోన్లు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. పెరిగినప్పుడు 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు 10,000 డిపాజిట్ ఉంటుంది. 1,50,000 అయినప్పుడు మళ్ళీ 5,000 రూపాయలు షేర్ అమౌంట్ డిపాజిట్ చేసుకుంటారు. అది ఏదైనా బ్యాంకులో లెక్క ఉంటుంది. ఆ షేర్ అమౌంట్ కానీ అది ఏదున్నా బ్యాంకులో దానికి సంబంధించి బ్యాంకులో దాని క్లారిటీ ఉంటుంది. ఇక మనం షేర్ అమౌంట్ల కాడ అది బ్యాంకు సంబంధించి సిస్టమ్ కదా, బ్యాంక్ సిస్టమ్. అది నేను నా పరిధిలో ఉన్నది ఒక డెవలప్మెంట్, ఒక రైతులకు ఏం చేయాలి అనేదే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు మనకు ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు అది తెలుస్తుంది. దాంట్లో ఏమున్నది, ఏ రైతు అయినా పోయి లెక్క చూసుకోవచ్చు కదా. నాది ఆ లోన్ గింతుండే నాకు షేర్ అమౌంట్ ఇంత పట్టినావు, ఎందుకు ఇంకా 2,000 ఎక్కువ పట్టుకున్నావు తక్కువ పట్టుకున్నావు, అది లెక్కనే ఉంటుంది. షేర్ అమౌంట్ అనేది ఖచ్చితంగా దానికి ఎవరు లెక్క ఉంటుంది. 4,000 ఇచ్చినాము. నేనే ఇవ్వని చెప్పినా ఎక్కడ కూడా శుద్ధి లేకుండా మన దగ్గరనే 3 ఏళ్ళు ఇచ్చినాం. తర్వాత మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని బంద్ చేసినాం. శుద్ధిని మనం రైతులకు కూడా తెలుసు కదా, మనం ఏ ఇయర్ ఇచ్చినాం, ఏ ఇయర్ అనేది మన శుద్ధికి మనం స్టార్టింగ్ 2-3 ఏళ్ళు ఇచ్చినాం. తర్వాత మనకు ఆ అమౌంట్ రిలీజ్ కాలేదు, ఇబ్బంది జరిగింది కాబట్టి శుద్ధి ఇవ్వడం జరగలేదు. ఇది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది శుద్ధి గురించి. అప్పుడు అసెంబ్లీలో కూడా శుద్ధిని ఇస్తామని చెప్పారు. మేము ఇచ్చినాం. కొంతమంది రైతులకు కొన్ని సంవత్సరాలు ఇచ్చినాం. సెంటర్కి వచ్చిన రైతులకు బరాబరి శుద్ధిలు ఇచ్చినాం. తర్వాత ఇవ్వలేము, ఒక 2-3 ఏళ్ళు ఇవ్వచ్చు అంతే. అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏమనండి. దాంట్లో నేను దానికి బాధ్యత దానికి చెప్తున్నా కదా. ఏ ఎంక్వైరీకైనా నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందు అలా కూడా. ఆరోపణలు వేరు, నిరూపణలు చేయడం వేరు. ఆరోపణలు మస్తు చేస్తున్నారు. కోట్లు అన్నారు. మరి ఆ కోట్లు ఎక్కడున్నాయో నాకు అర్థమవుతుంది. పడుతుంది కానీ మరి కోట్లు అనేది ఏడున్నాయో నేను చెప్పింది అది ఇప్పటివరకు. టోటల్గా మన అభివృద్ధి ఏంది, మనం చేసిన పని ఏంది మళ్ళీ పెట్టుకోనండి. రైతులను ఇదే రైతులను 2,000, 3,000 మంది రైతులు ఉన్నారు మన ఓటు 1,200 మంది ఖాతాదారులు ఉన్నారు. ఎప్పుడు రైతులతో మీటింగ్ పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు 5 వాక్యాలలో ఇచ్చిన 10 వాక్యాలలో ఇచ్చిన ఒకటే ఒక మాట, ఎక్కడ అవినీతి చేసినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. చట్టపరంగా అవినీతి నిరూపిస్తే చట్టపరంగా ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నిరూపించకపోతే మీరేం చేస్తారో చెప్పండి. చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టడం అనేటటువంటిది ఒక తంతు. కానీ ఆ తంతు అందులో ఉన్న డైరెక్టర్లు ఎంతమంది కావాలనో, అవిశ్వాసం నెగ్గాలంటే ఎంతమంది ఉండాలనో లేనట్టు అవగాహన రాహిత్యం కలిగినటువంటి వాళ్ళు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి మరి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల
ప్రజాధనాన్ని అందరూ గమనిస్తే మరి 1 గంట వరకే ఎన్నికల అధికారి రిజల్ట్ ప్రకటించాల్సినటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోకుండా దాటవేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం లోపల అది గుడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే మరి అవిశ్వాసం వీగిందా వీగలేదా నెగ్గిందా అనే విషయాన్ని 1 గంట వరకే చెప్పాల్సింది ఉండే, కానీ దాని మీద రాజకీయ ఒత్తిడి వల్ల తెల్లవారు వాయిదా వేయబడింది. మరి ఆ తెల్లవారి కూడా సభ్యులు అనారోగ్యం అనే పేరిట మరి వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది అవిశ్వాసం ఎందుకు పెట్టిండ్రు, ఎంతమంది డైరెక్టర్లు ఉండాలి, ఎందుకు వాయిదా వేసిండ్రో వాళ్ళకే అర్థం కావాలి. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ మరి డైరెక్టర్స్ కాకుండా ఇతర వ్యక్తులకు ద్వేషం ఉన్నట్టు కనబడుతుంది. గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. గతంలో ఇదే చైర్మన్ కాంగ్రెస్లో మరి చైర్మన్గా ఉండే మరి పాత గోడల మధ్య ఉన్నటువంటి కోఆపరేటివ్ బిల్డింగ్ను ఒక చక్కటి భవనాన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారనేటువంటి పరిస్థితిలో మరి మా నాయకుడు అయినటువంటి క్రాంతి కిరణ్ గారు ప్రజలకు ఉపయోగపడతాడనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి యశ్వంత్ రెడ్డి గారిని చైర్మన్గా నియమించడం అంటే ఎన్నుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి అభివృద్ధి పథంలోకి వెళ్తున్నప్పుడు 1,70,00,000 రూపాయలు మరి కోఆపరేటివ్ భవనానికి పక్కా భవన నిర్మాణం కోసం గొల్లెగూడెంలో రావడం జరిగింది. ఆ భవన నిర్మాణం ఏర్పడింది. ఇంకా 70 లక్షల రూపాయలు మిగిలి ఉండే. దుకాణ సముదాయం కానీ వే బ్రిడ్జ్ కానీ ఇవన్నీ ఉండే. కానీ అక్కడ అంతర్గతంగా మరి డైరెక్టర్లు కొందరు మాత్రమే సహకరించకపోవడం వల్ల మరి ఈనాడు టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ నష్టపడ్డదని ఈ సందర్భంగా చైర్మన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కుంభకోణాల విషయంలో కూడా పెట్రోల్ బంకులో కుంభకోణం జరిగింది అని ఆరోపణ చేశారు. కానీ దాని యొక్క మొత్తం ఎస్టిమేషనే 30 లక్షలు. 30 లక్షల్లో 22 లక్షలు మాత్రమే నిర్మాణము డ్రా చేయడం జరిగింది. కానీ ఏకకాలంగా 30 లక్షల అవినీతి జరుగుతుందంటే కేవలం స్థలం చూపించకుండా పేపర్ల మీదనే చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ పెట్రోల్ బంకు లేదా, మరి పెట్రోల్ డీజిల్ అన్ని లెక్కలు ఉంటాయి, దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఏ రకంగా చూసినా మరి ప్రతి 3 నెలలకో 6 నెలలకోసారి సాధారణ మీటింగ్ ఉంటుంది. మరి అందులో ఉన్న డైరెక్టర్లే వాళ్ళు మెంబర్ ఉన్నారు. ఆ సాధారణ సమావేశం లోపల అన్ని విషయాలు అడిగి ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాల్సినట్టు అవసరం ఉంది. మరి పార్టీ మారిన తర్వాత అదే చైర్మన్ మీ దగ్గర పనిచేసిన చైర్మనే మా దగ్గర పనిచేస్తున్న చైర్మన్ మీద అవినీతి చేస్తున్నారంటే ఇది రాజకీయ కక్షగా మేము భావిస్తాం. వ్యక్తిగతంగా ద్వేషంగా కూడా ఉన్నది. ఈ ద్వేషం వల్ల ప్రజాస్వామ్యం లోపల ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, అన్ని విషయాల పట్ల అవగాహన తెలుసుకొని మరి అనాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇంతకుముందే చైర్మన్ గారు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు, ఎక్కడ ఏమవుతుంది, ఎంత అవుతుంది, ఏమైంది, ఆయన అవినీతి నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పి మనం మీ ముందే చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి రాజకీయాలు పక్కకు పెడదాం, పార్టీలు పక్కకు పెడదాం. వ్యక్తిగత కక్ష ఇక్కడ కాదు, ఇంటికాడ పొలం గట్టు మీద చూసుకోండి. కానీ టేక్మాల్ మండలంలో ఉన్నటువంటి సొసైటీ అభివృద్ధిని అడ్డగించకుండా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి. మీరు చేస్తున్నటువంటి కొందరు సంబంధం లేనటువంటి కొందరు వ్యక్తులు గతంలో చేసిండ్రు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు మా పార్టీ అబాసు పాలైంది, ఇప్పుడు కూడా అబాసు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజల ప్రతినిధులుగా భావించి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. మరి మిగతా ఏ విషయంలో అయినా చైర్మన్ గారు స్పష్టంగా తెలియజేశారు. వాటి మీద మరి ఆఫీసర్స్ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ప్రజలకు మాత్రం ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అప్పుడు గతంలో ఉన్నటువంటి పాత గోడల మధ్య ఉన్న సొసైటీని ఈనాడు టేక్మాల్లో కానీ గొల్లెగూడెంలో కానీ మరి సహకార బ్యాంకు తేవడము, తర్వాత కొన్ని ఏళ్ల నుంచి నిర్వీయంగా ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి గోదామును చక్కదిద్దడంలో కానీ అన్ని విషయాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసినటువంటి చైర్మన్ యశ్వంత్ రెడ్డి గారు మరి గారి మీద నేరారోపణలను నిజ నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అసత్య ప్రచారాలతో ప్రజల లోపల మరి తప్పుడు మాటలను ప్రచారం చేస్తే 1-2 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని భవిష్యత్తులో నమ్మకుండా పోతుంది. కాబట్టి దయచేసి నిజం మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ
మరి తిరిగి వీటన్నిటిని మానుకొని మరి సొసైటీ అభివృద్ధికి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అభివృద్ధి పథంలో సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.